దోపుచుల్లాటేలరా గోపాల నా మనసంత నీదేనురా దోపుచుల్లాటేలరా గోపాల నా మనసంత నీదేనురా ఆ ఏటి గట్టు నేనడిగా ఎగిరేటి గాలి నేనడిగా ఆ ఏటి గట్టు నేనడిగా ఎగిరేటి గాలి నేనడిగా ఆకాశాన్నడిగా బదులే లేదు ఆకాశాన్నడిగా బదులే లేదు చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా చివరికి నిన్నే చూసా హృదయపు గుడిలో చూసా దోబూచుల్లాటేలరా గోపాల నా మనసంత నీదేనురా. నాకు మంచి ఇల్లు చూడాలనుంది. అక్కడ బయటకు వస్తే నాకు నక్షత్రాలు కనిపించాలి. నా బాల్కనీలో చూస్తే పచ్చటి పొలాలు కనిపించాలి. అక్కడే ఇంటి పక్కనే పండే కూరగాయలతో తినాలనుంది. అటువంటి ఇళ్ళు అసలు హైదరాబాద్లో ఉంటాయా? సిటీలో ఎన్ని కోట్లు పోసి మనం ఇల్లు కొన్నా కానీ నేను చెప్పినవన్నీ దొరకడం చాలా కష్టం. కానీ అటువంటి ఇల్లు కూడా దొరికింది. ఫామ్ విల్లా అని ఇప్పుడు ఆర్గానో వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ నా ఫ్రెండ్ స్వర్ణనారాయణ్ ఒక చక్కటి ఇల్లు కొనుక్కుని అక్కడ పూజ చేస్తూ పిలిచింది. మనం ఎప్పుడు కూడా ఫామ్ విల్లా అనేది పగటిపూట మనం కవర్ చేసాం, కానీ రాత్రిపూట ఎలా ఉంటుంది ఇది కూడా చూడాలి కదా. అందుకని ఇవాళ వెరైటీగా రాత్రిపూట ఫామ్ విల్లా ఎలా ఉంటుందో చూపించాలని ప్రయత్నిస్తున్నాం. పగలు కూడా చూద్దాం, కానీ ముందుగా రాత్రి ఎలా ఉందో ఫామ్ విల్లా చూసేద్దాం. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాదిమృగ్య గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి. హాయ్ అక్క. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. బాగుంది. మీ కొత్త విల్లాకి ఫామ్ విల్లాకి ఇవాళ టూర్ చేయడానికి వచ్చేసాం. ఓ దట్స్ అ ప్లెజర్. రాత్రి ప్రేక్షకులకు కూడా చూపిద్దామని. థ్యాంక్ యూ. ఎట్లా అసలు ఇంత కొంచెం దూరమైనా కానీ ఇంత చక్కగా ఇలా తీసుకోవాలని ఐడియా ఎలా వచ్చింది? ట్రూలీ స్పీకింగ్, నేను సిటీ born and bred, married into a family that is again settled in the city. So దాని మూలన ఆ విలేజ్ టచ్ అస్సలు అంటే అస్సలు లేదు. చెట్లు చేమలు అలాంటివి ఏమీ లేవు, అన్లెస్ ఒక రిసార్ట్కి వెళ్తే కానీ అది లేదు. సో వెన్ ఈ కాన్సెప్ట్ మాకు చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకన్నా మా అబ్బాయి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది ఒక ప్లాట్ అండ్ ఇట్స్ నాట్ ఇలా క్లస్టర్డ్ గా ఉండదు, ఒక పక్కన ఉండదు, చాలా స్పేసింగ్ ఉంది. మనం ఇష్టం వచ్చిన ప్లాంట్స్ వేసుకోవచ్చు, చాలా ఖాళీ జాగా ఉంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది సిటీకి ఒక 1.5 hours డ్రైవ్ లో ఉంది. అదే సో అండ్ ఆల్సో ఈ విల్లాస్ కాన్సెప్ట్ ఏంటంటే దే మెయింటైన్ ఇట్ దెమ్ సెల్స్ ఆఫ్ కోర్స్ ఎట్ అ రేట్. సో అది కూడా మాకు చాలా నచ్చింది. అంటే దిస్ ఇస్ మోర్ ఆఫ్ అంటే మెయింటైన్ అంటే వాట్ వే? సో ద గార్డెన్ ఇస్ టోటలీ మెయింటైన్ బై దెమ్. ఓకే, లోపల కూడా హౌస్ కీపింగ్ వాళ్ళు వచ్చి నీట్ గా మెయింటైన్ చేస్తారు. సో వీవ్ బీన్ అబ్జర్వింగ్ దట్ దే ఆర్ రియలీ డూయింగ్ అ గుడ్ జాబ్, నాట్ ఓన్లీ ఫర్ అస్, ఫర్ ది ఎంటైర్ సొసైటీ. సో మాకు ఇది చాలా కన్వీనియంట్ గా అనిపించింది. డస్ట్ అది కూడా ఎక్కువ లేదు. అంటే మీరు ఉందామనే ఉద్దేశంతో తీసుకున్నారా, లేకపోతే ఎప్పుడన్నా వీకెండ్ హోమ్ లాగా? రైట్ నౌ వీకెండ్ హోమే, బట్ సిన్స్ ది ఇంటర్నెట్ కనెక్షన్స్ అవి చాలా బాగున్నాయి, మేము అన్ని టెస్ట్ చేసాము. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ఈదర్ మై హస్బెండ్ ఆర్ మై సన్
కెన్ వర్క్ ఫ్రమ్ హియర్ అనే కాన్సెప్ట్లోనే ఉన్నాం. ప్లస్ ఇక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ అవన్నీ చూసాం. దెర్ ఇస్ అ మెడికల్ హోమ్ హియర్ అండ్ ఆల్ దాట్. ఒక అంబులెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఓ బగ్గీ ఉంది యాక్చువల్లీ పెద్దవాళ్ళు వస్తే చక్కగా తిప్పడానికి. సో దాంతో వీ వేర్ రియల్లీ ఇంప్రెస్డ్. సో మేము వచ్చి ఒక నెక్స్ట్ ఇప్పుడు ఈ ఏప్రిల్లో వీఆర్ ప్లానింగ్ టు కమ్ అండ్ స్టే ఫర్ 15 days at a stretch and see how it sounds. సో బేసిక్గా తీసుకున్న రీజన్ ఏంటంటే ఐ వాంటెడ్, నేను ఎప్పుడు విలేజ్ లో ఎప్పుడు ఉండలేదు కానీ ఉండాలని చాలా ఉంటుంది. సో నాకు ఈ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది. ఆఫ్ కోర్స్ సిటీలో చిన్న చిన్న పాట్స్ లో మొక్కలు పెట్టడం అదొక సరదా, బట్ ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మొక్కలు పెట్టడం, దట్ ఫ్రీ ఎయిర్ is absolutely great. City pollution నుంచి దూరంగా. Yes, definitely. And నీకు చాలా దగ్గర to the city. Let's say you're going from point A to point B in the city itself takes 1.5 hours to 2 hours these days because of the traffic. కానీ ఇక్కడ అస్సలు ఆ ప్రాబ్లం లేదు. ఇంకా ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు వీళ్ళు? ఇక్కడ దే హ్యావ్ అ క్లబ్ హౌస్. ఆ క్లబ్ హౌస్ లో కెఫెటేరియా ఉంది. సో దో వీ హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద కిచెన్, అన్ని సెట్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు గబుక్కున రావాలి తినాలి అంటే జస్ట్ ఒక మాట చెప్తే వాళ్ళు ఫుడ్, బ్రేక్ఫాస్ట్, కాఫీ, డిన్నర్, లంచ్, స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ ద సన్ దే ప్రొవైడ్. వంట రాకపోయినా ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ చక్కటి జిమ్ ఉంది. అసలు పొద్దున్నే లేస్తే అసలు రకరకాల బర్డ్స్, అరౌండ్ 10 అయితే బోలెడని బటర్ఫ్లైస్ అయితే పోటీ పడి పాడుతూ ఉంటాయేమో అవి కూడా. థ్యాంక్ యూ. అండ్ అసలు వాకింగ్ అంటే వీళ్ళ పల్లెల్లా ఉంటాయి అన్నమాట. ఎవ్రీ పల్లె, సో ఇట్స్ కాల్డ్ రావి పల్లె, మాది మోదుగ పల్లె. సో దే ఆర్ ఆల్ నేమ్డ్ ఆఫ్టర్ ఫ్లవర్స్. సో ఎవ్రీ పల్లెలో ఎన్ని హౌసెస్? 20 houses. This is east and west facing houses. మధ్యలో ఏమో we have something like a రచ్చబండ. So each పల్లె has a different రచ్చబండ. సో మాది స్టార్ గేజింగ్ రచ్చబండ. సో ఇఫ్ యూ రియల్లీ రాత్రిల పూట మేము ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు డిన్నర్ అయ్యాక మేము అక్కడికి వెళ్ళి కూర్చొని బెంచ్ మీద స్టార్స్ చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు కనిపిస్తాయా? Yes. అయితే మనం వెళ్ళి చూద్దాం. Yes, definitely. So can we see the house around? Sure. సో ఇది ఇంటీరియర్స్ ఏమో మొత్తం వాళ్ళే చేశారు విత్ లిటిల్ చేంజెస్ దట్ ఐ హ్యావ్ రిక్వెస్టెడ్ అండ్ దే డిడ్ ది ఎంటైర్ ఇంటీరియర్స్ ఫర్ అస్. సో ఈ వాల్ ఒకటి మాత్రం నేను చేసుకున్నాను. దిస్ ఇస్ కాల్డ్ ద సిగ్నేచర్ వాల్. ఐ కాల్ ఇట్ ద సిగ్నేచర్ వాల్. సో ఇది ఒక్కటి మాత్రం నేను చేసుకున్నాను. చాలా సటిల్ గా చేశాను. చాలా బోర్డర్ అదంతా కూడా చాలా యూనిక్ గా ఉంది. మా కార్పెంటర్ ని కూర్చోబెట్టుకొని 2 days లో వీ కుడ్ ఫినిష్ దిస్. సో అయితే ఇదేంటంటే వినాయకుడు నార్మలీ షుడ్ బి లుకింగ్ టువర్డ్స్ ద నార్త్ కదా, సౌత్ లో ఉంటారు ఆయన. సో నాకు ఇక్కడ కరెక్ట్ గా ఫ్రేమ్ కొంచెం సెట్ అవ్వలేదు శోభ. సో దీని కథ ఏంటంటే స్మాల్ కథ. ఈ ఉయ్యాల ఉంది కదా, ఈ ఉయ్యాల నేను 4 feet చేయమన్నాను. ఆ పైన యాంకర్ బోల్ట్స్ వాళ్ళకి తెలియక వాళ్ళు 5 feet 10 inches చేశారు. ఈ ఉయ్యాల నేను ఆల్రెడీ తెప్పించేశాను. సో ఇది ఎలా ఫిట్ అవుతుంది మళ్ళా దాన్ని, ఇది ఉయ్యాల బల్ల. యాక్చువల్లీ ఇది నేను తర్వాత ఈ ఉయ్యాల బల్ల ఇక్కడ 6 feet ఆర్డర్ చేసి హైదరాబాద్ లో చేయించుకున్నాను, కానీ ఇది తాంజోర్ లో చేయించుకున్నాను. అయితే దీనికి మళ్ళా కొంచెం పాలిష్ చేసి దాని రిమ్ ని ఫ్రేమ్ కింద మార్చి దాన్ని అలా ఇన్సర్ట్ చేశాను. సో చాలా వర్క్ చేసి కింద బెల్స్ పెట్టాం. చాలా బాగుంది. సో దిస్ ఇస్ అ స్మాల్ ఉయ్యాల బల్ల. దాన్ని ఒక పనికి రాకపోతే అంటే మనకి ఒకవేళ తెప్పించాక పనికి రాకపోతే ఇలా అదే కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, కానీ బట్ వీ కుడ్ మేక్ ఇట్. ఆర్ కార్పెంటర్ చేశారు చాలా. ఇవన్నీ ఆన్లైన్ తెప్పించాను. ఇది ఒకటి మాత్రం ఒక స్టోర్ ఉంది, ఆ స్టోర్ లోంచి ఇవి నేను ఈ లోటస్ కి మ్యాచింగ్ పెయింట్ వేయించుకొని తెచ్చుకున్నాను. ఇది ఫ్లోరల్ థీమ్, టోటలీ ఫ్లోరల్ థీమ్. చాలా బాగుంది. సో ఈ సోఫాస్ అగైన్ యాక్చువల్లీ ఇవి నేను ఇదంతా బోహో, ఇవి యాక్చువల్లీ చాలా ఓల్డెన్ డేస్ డిజైన్. మా నాన్నమ్మ గారు వాళ్ళ ఇంట్లో ఇలాంటి టీక్ ఫర్నిచర్ ఉండేది. అంటే చిన్నప్పుడంతా ఇలాగే చూసాం. ఓన్లీ థింగ్ ఇస్ నేను దీన్ని కొంచెం బికాస్ ఆఫ్ స్పేస్ కన్స్ట్రెయిన్
దీని డెప్త్ కొంచెం తగ్గించి దీన్ని చేయించుకున్నాను అనమాట ఇలాగా. అండ్ నాకు ఈ టైల్స్ చాలా నచ్చితే సో ఈ టైల్స్ పెట్టించాను. సో దీనికి మ్యాచింగ్ ఈ టేబుల్స్ కూడా చేయించాను. జస్ట్ ఇవి టైల్స్ ఫిక్స్డా? యా దే ఆర్ ఫిక్స్డ్. దే ఆర్ ఫిక్స్డ్. లేదు లేదు, దే ఆర్ ఫిక్స్డ్ లైక్ దట్. సో ఏదైనా పెట్టుకున్నాలన్నా కొంచెం హైలైట్ అవుతుంది అని ఇలా చేయించాం. ఇది లోకల్గా ఉస్మాన్ అని ఆయన రోడ్ నెంబర్ 2లో ఉంటారు. హీఈస్ దట్ రాయల్ కార్పెంటర్ హూ డీల్స్ ఓన్లీ విత్ దట్ కైండ్ ఆఫ్ ఇది. సో నేను అతనికి ఇలాగా నాకు ఓల్డెన్ కావాలంటే వెంటనే పట్టేసుకున్నాడు నా కాన్సెప్ట్. లుక్ ఎట్ ద ఇది కూడా. అవునవును, ఇవన్నీ పాతకాలంవి. చాలా నీట్ గా చేశాడు. నేను ఒక్కసారి డ్రా చేసి ఇచ్చాను. ఈ ఇంట్రికసీస్ అన్ని తనే చేశాడు. చాలా బాగుంది. చాలా ఎన్ని రోజులు పట్టిందో? దిస్ టుక్ మీ 15 days. 15 days లో అంటే అతను ఇలాంటి వర్క్సే చాలా బాగా చేస్తాడు. సో తనకి వెంటనే అర్థం అయిపోయింది. ఐ డోంట్ హ్యావ్ టు స్పెండ్ మచ్ టైమ్ విత్ హిమ్. ఇదంతా కూడా అంటే కావాలని ఏనుగులు. ఓకే, సో ఇది టీక్ ఉయ్యాల బల్ల అండ్ దిస్ ఇస్ ది ఎలిఫెంట్స్ ఇన్లే అన్నమాట. సో ఇది టోటల్ గా బల్ల ఇలా వేసినప్పుడు ది ఎలిఫెంట్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. ఓకే, సో దీనికి ఏం చేశానంటే అది ఇలా వేసినప్పుడు ఎలిఫెంట్స్ ఫాల్ ఓవర్. సో దీన్ని కవర్ చేయడానికి దాన్ని మ్యాచ్ చేశాను. మ్యాచ్ చేసి ఇదేంటి దీని రిమ్, ఉయ్యాల రిమ్ కింద ఆ రిమ్ ని తీసేసి ఫ్రేమ్ మళ్ళా దీనికి మళ్ళా చేయించకుండా దీన్ని కొంచెంగా కట్ చేసి ఈ ఫ్రేమ్ పెట్టి దాంట్లోకి ఇది ఇన్సర్ట్ చేసి ఈ బెల్స్ ఇలాగా జస్ట్ చిన్న షో లాగా ఈ బెల్స్ పెట్టామన్నమాట. టు మేక్ ఇట్ వెరీ ఇండో వెస్టర్న్. మరీ అంత ఇండ్లా కాకుండా ఈ రెండు ఏమో కొంచెం దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఆన్లైన్ లో దొరికాయి లక్కీగా. సో దిస్ ఇస్ హౌ దిస్ వర్క్డ్ అవుట్. సో ఇది కిచెన్. దీనికి నేను ఇచ్చిన కలర్ కాంబినేషన్ గ్రీన్ బికాస్ when I open the kitchen windows ఈ గ్రీన్ ఆ గ్రీన్ తో బయట ఉన్న గ్రీన్ తో అలైన్ అవుతుంది అని స్టార్టింగ్ లో కొంచెం అనుకున్నా. బట్ దెన్ ఇట్ రియల్లీ లుక్స్ గుడ్ డ్యూరింగ్. ఇది చిన్న పూజా స్పేస్, వెరీ స్మాల్ స్పేస్ బికాస్ వీ డోంట్ వాంట్ టు క్లోజ్ ఇట్. సో ఇది చిన్న పూజా స్పేస్ అన్నమాట. దిస్ ఇస్ వేర్ వి హ్యావ్ అవర్ డైలీ ప్రేయర్స్. చాలా బాగుంది. ఓకే, దిస్ ఇస్ ద హోల్ థింగ్. యా, spacious ఉంది. Yeah, quite because it's open, it's quite spacious. And ikkada there is this store. Yeah, this is a utility area. I got it closed like this. Okay. So that anni cheskochu kada ani I just got it closed like this. And that side em untundi malla? At side this house is open on all the 4 sides. Idu okkate closed. Migitha anta is open on all the 4 sides. Okay. And so this is the bedroom downstairs. Basically designed for my daughter. దానికి కొంచెం ఈ బోహో కాన్సెప్ట్ చాలా ఇష్టం. సో I have designed it like that. సో దానికి అమ్మవారు she paints a lot. సో దానికి ఇది బాటిక్ పెట్టేసాను దానికి. యా, సో దిస్ ఇస్ అ స్మాల్ రూమ్ ఫర్ హర్. డిజైన్ యా, ద బోహో థింగ్ మ్యాచ్ చేసి పెట్టాం అంతే దీనికి. సో ఇట్స్ ఎ వెరీ సింపుల్ రూమ్ బట్ టు హర్ టేస్ట్. వెరీ నైస్. బోహో చాలా బాగుంటుంది కదా. యా, వెరీ కలర్ఫుల్ యాక్చువల్లీ. ఎస్పెషల్లీ ఫర్ అ గర్ల్స్ రూమ్ ఇట్ సౌండ్స్ వెరీ కలర్ఫుల్. అండ్ అది అదంతా ఒక చాలా యూనిక్ గా అనిపిస్తుంది. అండ్ మ్యాచింగ్ దొరికాయి అసలు అన్ని. సో అలా సెట్ చేశాను. And it's a surprise for her because she has not seen the room yet. She'll be so happy. She'll be very happy. Anke ee room pictures kuda petleddu daniki. So adi boho idi basically chest of drawers. Then matching boho mirror kuda we were able to get it. So I rendu ala match chesanu dani kosam. Ammai room kada, so she needs a mirror for sure. So mottam kalpi oka set laga. ఒక సెట్ లాగా కొనలేదు, ఐడియా ఇలాగే ఉండాలి. బట్ ఫైనలీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక్కొక్కటి దొరికాయి అలాగా. ఫస్ట్ ఈ బెడ్ దొరికింది, దెన్ ఆ చెస్ట్ ఆఫ్ డ్రాస్ దొరికింది, దెన్ అదిను ఈ బెడ్ సైడ్ టేబుల్స్ దొరికాయి. సో అన్ని కలిపి మ్యాచ్ చేసాం. చాలా అంటే ఇప్పుడు మనకి దగ్గర డబ్బులు ఉండడం కాదు, ఒక టేస్ట్ ఉండాలని నువ్వు నిరూపిస్తున్నావు. థ్యాంక్ యూ. చాలా అది కనిపిస్తుంది.
ముఖ్యంగా ఈ థీమ్ చూస్తేనే అనిపిస్తుంది దీనికోసం ఎంత కష్టపడి ఉంటావు, ఎంత తిరిగి ఉంటావు అనేది కూడా తెలుస్తుంది. మరి అమ్మాయికి కదా. నెక్స్ట్ ఎక్కడక్క పైకా? యా పైకి. సో దిస్ ఇస్ సంథింగ్, ఈ మామ్స్ కఫే ఇదేంటంటే బేసిక్లీ మా అబ్బాయి didn't want a very ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ కిచెన్ అనమాట. సో వాడి కోసం అది పెట్టాను, వాడి కోసం ఇది కూడా నేను తీసుకొచ్చి పెట్టా. జస్ట్ టు లెట్ హిమ్ నో దట్ వి ఆర్ ఆల్సో ఇంటూ ట్రెండీ సెటప్. యా యా ఓకే. ఇది బేసిక్లీ దిస్ ఆర్ట్ ఈస్ అవైలబుల్ అట్ శిల్పారామం. సో నేను ఈ రెండును దీనికి మ్యాచ్ అయ్యేటట్టు ఇలాగ సెట్ చేసి కొని ఫ్రేమ్ చేసి పెట్టించాను. దీనికి పెద్ద నా ఇదేం లేదు, ఇట్స్ జస్ట్ దట్ ఐ బాట్ ఇట్ అండ్ ఫిక్స్డ్ ఇట్. అంటే ఒక చేపలు యా అట్లా పెట్టేసరికి ఏదైనా థీమ్ లాగానే అనిపిస్తుంది దీనికి. ఇది దిస్ ఇస్ నేను గురువాయూర్ వెళ్ళినప్పుడు దిస్ ఇస్ అ టిపికల్ కేరళ ఆర్ట్. సో ఆ గురువాయూర్ టెంపుల్ దగ్గర యూ గెట్ లాడ్ ఆఫ్ దీస్. సో ఇది స్లీక్ గా ఉన్నాయని ఇవి రెండు కొని ఐ హ్యాడ్ దిస్ ప్లేస్. ఇది దిస్ ఇస్ ఫ్రమ్ జైపూర్, టిపికలీ ఫ్రమ్ జైపూర్, జైపూర్ ఆర్ట్. బాగుంది. అదే అంబారీ చూస్తే తెలుస్తుంది. దిస్ వాజ్ యాక్చువల్లీ గిఫ్టెడ్ బై మై బ్రదర్. సో అందుకే చాలా ప్రెషియస్ గా పెట్టుకున్నాను. అలాగే ఉంది కూడా. ఇది శోభ ఒక చిన్న లౌంజ్. ఓకే. సో ఇది బేసిక్ గా కూర్చొని టీవీ చూసుకొని ఇగో యా ఎప్పుడైనా ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇగో ఇవన్నీ తీసి పక్కకి పెట్టి ఇలా కూర్చొని హ్యాపీగా కూర్చోవచ్చు, అక్కడ కూడా కూర్చోవచ్చు. సో అట్లా డిజైన్ చేసుకున్నాం అది. సో ఈ రైలింగ్ మామూలు అందరి ఇళ్ళ కన్నా నేను కొంచెం పెంచాను దీన్ని ఒక 1 feet. సో దట్ మనం ఇక్కడ కూర్చొని టీవీ వాచ్ చేసుకునేటప్పుడు వెనక కెన్ బి రెస్టెడ్ వెరీ వెల్ కదా, అదర్వైజ్ అది ఇంకా చాలా చిన్నగా ఉంది అది. సో అందుకు నేను ఇలా పెంచుకున్నాను అనమాట. ఈ స్పేస్ ని మళ్ళీ మనం యూ కెన్ యూటిలైజ్ కదా అని పెంచుకున్నాం. సో దిస్ ఈస్ అ పీస్ ఐ రియలీ లైక్. చాలా స్లీక్ గా ఉంది, అంటే మరీ చిన్న రూమ్ కదా. సో ఐ జస్ట్ బాట్ 2 అనమాట. అండ్ ఇదేమో చిన్న చెస్ట్ ఆఫ్ డ్రాస్ అండ్ ఇది ఒక చిన్న బార్ క్యాబినెట్, అంటే వెరీ స్మాల్ చిన్న బార్ క్యాబినెట్ అంతే. ఇది ఇట్ కెన్ బి ఓపెన్డ్ ఆన్ ఈదర్ సైడ్స్. సో ఎక్స్టెండబుల్. సో ఈ 2 సోఫాలు మాత్రం బేసిక్లీ ఫర్ మై ట్విన్ గ్రాండ్ చిల్డ్రన్ వివాన్ అండ్ విహన్య. అందుకు వాళ్ళకి యానిమల్ ప్రింట్స్ వేసి స్పెషల్ గా చేసాం ఈ స్టూల్స్ ఇవి. ఇది మాత్రం దిస్ ఇస్ మై క్రియేటివిటీ. అంటే వాళ్ళు వచ్చినప్పుడు దే విల్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్. అది ఆర్డర్ ఇచ్చి చేయించాను. గ్రేట్ గ్రేట్. కూడా చేసావు. ఇది కూడా అలాగే వాళ్ళు వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని వాళ్ళ కోసం చేయించాము. సో కంఫర్టబుల్ గా ఉంటుందేమో కూర్చుంటే. యా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇట్స్ వెరీ కంఫర్టబుల్. ఇవి 2 అసలు అక్కడ వేసుకొని కూర్చొని కూడా టెస్ట్ చేశాను, చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఎస్ 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 బాగుంది. యా సో ఈ 2 bedrooms. ఐ కెన్ టేక్ యూ ఇన్ టు మై సన్స్ బెడ్రూమ్. ఇది వాడి కోసం అని ఇలా మెట్లు కట్టించి, సో ఇది మేము కన్స్ట్రక్షన్ అప్పుడే వి ఆస్క్డ్ ఫర్ దిస్ అటిక్ లాగా అనమాట. సో అటు గ్రానైట్ అది వేసి అటిక్ లా చేయించుకున్నాము. తర్వాత ఎలా చేయించాలో స్టెప్స్ అనేది కొంచెం ఇట్ వాస్ వెరీ క్రిటికల్ డెసిషన్, బికాస్ ఇటు పెట్టామనుకో స్టెప్స్ ఇదేదో నార్త్ ఈస్ట్ పెట్టకూడదు అన్నారు. సో ఇక్కడ పెట్టకపోతే ఇక్కడ నుంచి ఐ హ్యాడ్ టు ప్లాన్. సో చాలా కష్టపడ్డాం. సో ఇద్దరిని కలిపాం, ది కార్పెంటర్ అండ్ ద పర్సన్ హూ డస్ దిస్. సో వాళ్ళిద్దరిని కూర్చోపెట్టి డిస్కస్ చేయించి దెన్ ఫైనలీ మా అబ్బాయి టాల్ గా ఉంటాడు. సో ఈ స్టెప్స్ హైట్ వాడికి సరిపడా, ఎందుకంటే ఇక్కడ పెట్టుంటే కొంచెం స్టెప్స్ కంఫర్టబుల్ గా ఉండేది. ఇది కొంచెం మగపిల్లాడే కదా అని వీ థాట్ ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ వీ కుడ్ గివ్. ఓకే. సో ఇది కూడా ఇంకొకటి, ఇది ఇలా తగలకూడదు, ఇవి చాలా కన్సిడరేషన్స్ ఉండాలి. ఈ షెల్ఫ్ కి కూడా వాడు హీఈస్ యాక్చువల్లీ 6 footer, సో వాడికి తగలకుండా. సో దీంట్లో ఆల్మోస్ట్ ఇల్లంతా ఒక తీరు, ఇది ఒక్కటి
ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 month for us to come out with the design. నక్షత్రాలు చూడొచ్చాక చూడొచ్చు stars. Yeah, you can definitely stargaze from his bedroom. Okay, and since there is no pollution here, sky నేను బయటికి వెళ్ళి చూపిస్తాను, క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది, చాలా క్రిస్టల్ క్లియర్ గా. సో ఇవి మెట్లు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ a couple of steps or go till there and come back. Sure. కంఫర్టబుల్ గానే ఉందా నీకు? స్టెప్ సైజ్ బాగుంది, బెడ్ కూడా బాగుంది విశాలంగా. యా, ఇంకా వాడి స్టడీ టేబుల్ అవన్నీ పెట్టాలి. సో అది ఇంకా వి ఆర్ యెట్ టు డూ ఇట్ అన్నమాట. వెరీ నైస్. సో ఈ రూమ్ లోంచి ఇది దిస్ ఇస్ ది బాల్కనీ. చాలా స్పేషియస్ ఉంది. చాలా. See, you can see the moon, you can see all the stars. చూడు ఎంత క్లియర్ గా కనిపిస్తాయో. నైట్ టైం కవర్ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటే చెయ్యాలి అని వచ్చాను. చూడు ఎన్ని స్టార్స్ కనిపిస్తాయో, ఆల్ స్టార్స్. సో ఈ ప్లేస్ బేసిక్లీ వాడికి చాలా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ పడుకొని ఈ కెన్ డూ ద స్టార్ గేజింగ్ రాదర్ దాన్ గోయింగ్ టు ద రచ్చబండా దేర్. యా, సో వాడి రూమ్ లో చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇంకొక చిన్న if you may call creativity, వాడు ఇక్కడ నుంచుంటే he wants to see a lot of colors. సో నేను అందుకే ఇక్కడ ఇంకా వాళ్ళు ఇచ్చిన చెట్లు అవి పెట్టకుండా ఈ పందిళ్ళు వేయించాను. పందిళ్ళు వేయించి దీనికి ఒక్కొక్క కాలం కి ఒక్కొక్క రకమైన చెట్టు ప్లాంట్స్ వేసాము. క్రీపర్స్ ఇగో ఇవన్నీ వేసాము. క్రీపర్స్ 2-3 weeks అయింది క్రీపర్స్ వేసి. సో he just wants to see కొంచెం కలర్ because it has to blend with the greenery there కదా. సో ఇటు పక్క కూడా అలాగే చేశాను. సో ఆ సిమెంట్ వి తీసుకొచ్చి అక్కడ అందులో పెట్టాను. అంటే మొత్తం ఇలాగా దగ్గర అయిపోకుండా ఇలా ఇలా చుట్లల్లో పెట్టి వాటిల్లో పెట్టాం కొన్ని చెట్లు. ఇవన్నీ యా, ఇది నేను తెచ్చుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే అది బుషిగా తయారైపోయి కొంచెం కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఈ పాత్వే నేను వేయించుకున్నాను సపరేట్ గా, బికాజ్ ఈ గ్రాస్ పేవర్స్ లో కాళ్ళు ఇరుక్కుపోతాయని భయం పిల్లలు వాళ్ళకి. సో నేను ఈ బండల్ మొత్తం ఇలా హాఫ్ సెమీ సర్కిల్లో ఇల్లు మొత్తం ఇలా వేయించుకున్నాను. ఈ గ్రిల్ ఏదైనా స్పెషల్ పర్టిక్యులర్ రీజన్? యా, గుడ్ క్వశ్చన్. ఈ గ్రిల్ ఎందుకు వేయించానంటే అక్కడ తమలపాకు చెట్లు వేసాను చూడు. సో అవి ఇలా క్రీపర్స్ లా పైకి వస్తే గ్రిల్ పెట్టించాను నేను. ఇది రీసెంట్ గా యాడ్ చేసింది అనమాట. ఆ గ్రీనరీ అక్కడి వరకు చాలా బాగుంటుంది అని ఆ తమలపాకుల చెట్లు అక్కడ పెట్టించాం. ఇవన్నీ ఆర్గానో వాళ్ళే పండిస్తారు. యాక్చువల్లీ డే లైట్ లో చాలా అందంగా ఉంటుంది ఇదంతా. సో ఇక్కడ కూర్చుంటే ఈ డెక్ మీద కూర్చొని చూస్తే వెజిటబుల్స్ అవి ఇస్తారా? దాట్ ఇంకా ఐ థింక్ ద పాలసీ ఇస్ నాట్. ప్రస్తుతానికి మేము కొనుక్కుంటున్నాం. దెర్ ఇస్ అ ఫార్మ్ స్టోర్ హియర్ అండ్ వి బై. తర్వాత ఇంకా వి రియల్లీ డోంట్ నో ద పాలసీ డెసిషన్స్, ఇంకా ఏం చేస్తారో తెలీదు. బట్ అదర్వైజ్ ద వెజిటబుల్స్ ఆర్ వెరీ ఫ్రెష్. యా, వెరీ ఫ్రెష్. సో ఈ పర్టికులర్ లౌంజ్ కి యూ హ్యావ్ 2 different బాల్కనీస్ అన్నమాట. యా, ఇక్కడ ఇది వెస్ట్ బాల్కనీ, అది ఈస్ట్ బాల్కనీ. యా, ఈవినింగ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది. యా. సో నౌ ఐల్ టేక్ యూ టు ద మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక చిన్న art piece gifted by my brother again. Yeah, this is actually a letter holder, a chinna letter holder. Yeah. బాగుంది చాలా. కిచెన్ వచ్చింది, అన్ని వచ్చేసాయి ఎలిమెంట్స్ అన్ని. రైట్. సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి కూడా స్టార్ గేజింగ్ ఉంది. అటే బాగుంటుంది, అంటే కొంచెం హైట్ లో ఉంది కదా. ఓపెన్ ఫీల్ వస్తుంది. యా. సో ఇదేంటంటే ఇదో చిన్న శ్రీకాళహస్తి, నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆఫ్ దట్ దేర్ కలంకారీ. సో వీ గాట్ దిస్ డన్ దేర్ అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ బెడ్. అండ్ దీనికి కూడా ఒక బాల్కనీ ఉంది. దిస్ ఇస్ అ స్మాల్ బాల్కనీ. అండ్ ఇదేమో దీనికి ఒక చిన్న ఫీచర్ ఏంటంటే ఇది రెస్ట్ రూమ్ అన్నమాట. కానీ దీనికి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది, వాళ్ళే ఇచ్చారు బిల్డర్స్, చాలా బాగా ఇచ్చారు ఇది. సో హియర్ ఇట్ ఈస్ an open to sky shower అన్నమాట. అది ఓపెన్ టు స్కై షవర్. అండ్ ఇక్కడ వెనకాట్ల గీజర్ అండ్ వాళ్ళు ఇలాగా మూసిచ్చేసారు పైప్ లైన్స్ అన్ని క్లోజ్ చేయడానికి. మేమేమో కొంచెం ఆ షట్టర్ లా పెట్టుకున్నాము. సో దిస్ ఇస్ ఆల్ డన్ బై ద బిల్డర్. వెరీ నైస్. సో ఇది శోభ.
చాలా బాగుంది అక్క. స్మాల్ కోజీ విల్లా. కానీ పర్లేదంటారా ప్రైసింగ్ అంతా కూడా ఎలా ఎలా చూసుకున్నా? అంటే మీరు ఇచ్చిన ప్రైస్ కి వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ అన్ని కూడా ఓకేనా? యా అబ్సల్యూట్లీ ఓకే. నో అంటే వీఆర్ నాట్ క్రిబింగ్ ఓవర్ ఎనీథింగ్. ఏవో కొన్ని ఉంటాయి బట్ అబ్సల్యూట్లీ ఫైన్, వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది నాకు, మా హస్బెండ్ కి. మా డిజైన్ చేయడం కూడా చక్కగా చేశారు కాబట్టి అందరికి నచ్చేలాగా చాలా బాగుంది. ఈ హై రూఫ్ ఇదంతా బిల్డర్ డిజైనే, ఇట్స్ నాట్ అవర్ డిజైన్. బట్ వి రియలీ లైక్ దీస్. సిటీలో నీకు ఇలాగా దొరకదు కదా శుభ, ఇంత హైగా దొరకదు కదా. సిటీలో ఓన్లీ నార్మల్ అపార్ట్మెంట్స్ కూడా క్రోర్స్ లో ఉన్నాయి, కానీ మనకి ఇంత ఎగ్జాక్ట్లీ మంచి గాలి వెలుతురు ఇదంతా. ఈ గాలి వెలుతురు రేపు పొద్దున కూడా మనం చూడాలి. షూర్ షూర్ శోభా, షూర్ శోభా, తీసుకొని షూర్ మార్నింగ్ మళ్ళీ మనం షూర్ షూర్ శోభా. కమ్ అక్క, అంతా బాగుంది కానీ మరొక్క పాటతో ముగిద్దాము మనం ప్లీజ్. తప్పదంటావా? తప్పదు. చిన్న పాట పాడతాను కృష్ణుడి మీద. ఓకే. దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీదేనురా, దోబూచులాటేలరా గోపాల నా మనసంత నీదేనురా,